క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సకల ఆత్మల ప్రార్థనలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. సిస్టర్ స్కొలాస్టికా, సిస్టర్ హూప్, సిస్టర్ జైన్, సిస్టర్ సెలెస్టీన్, సిస్టర్ బెట్టినా ఆత్మల విశ్రాంతి కొరకు బోయపాటి ఆరోగ్యరెడ్డి, మేరీ రెడ్డి కుటుంబ సభ్యులు, ఎన్ఎల్ సుందరరాజన్ ఆత్మ విశ్రాంతి కొరకు కుటుంబ సభ్యులు, భుజంగరావు కుటుంబంలో మరణించిన ఆత్మల విశ్రాంతి కొరకు కుటుంబ సభ్యులు, ఆమ్రోస్, మాణిక్యమ్మ, చిన్నప్ప, ఫాతిమా, సుందర్రావు, మరియరత్నం, ప్రకాష్ రావు, ప్రసాదరావు, విమల, ఫాదర్ జయరాజు, ఫాదర్ జోజీ, ఫాదర్ శౌరి, ప్రభాకర్ ఆత్మల విశ్రాంతి కొరకు పక్కి వరప్రసాద్, మేరీ విజయరాణి కుటుంబ సభ్యులు, కంచర్ల చిన్నప్ప, జయరాజు, కిరణ్ కుమార్, పార్వతి ఆత్మల విశ్రాంతి కొరకు అరుణ కుటుంబ సభ్యులు, బేబీ, రోజీ గారి ఆత్మల విశ్రాంతి కొరకు అమృత మేరీ కుటుంబ సభ్యులు, కీర్తిశేషులు సప్పిడి జోజప్ప, చిన్నమ్మలకు వారి వంశంలో మరణించిన వారందరి ఆత్మల విశ్రాంతి కొరకు సప్పిడి రాయప్ప కుటుంబ సభ్యులు, బచ్చలకూరి లాసర్, విక్టోరియమ్మ, జయకుమార్, నాగేళ్ల యాకోబు, మాణిక్యమ్మ, బూసి మరియమ్మ ఆత్మల విశ్రాంతి కొరకు కుటుంబ సభ్యులు. ఈ ఉద్దేశాలతో పాటు మన కుటుంబాలలో మరణించిన వారి ఆత్మలను కూడా సమర్పిస్తూ ఉత్తరించు ఆత్మల ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థిద్దాం. ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి, క్రీస్తువా మా ప్రార్థన వినవదరించండి, క్రీస్తువ మా ప్రార్థన వినోదరించండి, క్రీస్తువా మా ప్రార్థన ప్రకారం దయచేయండి, క్రీస్తువ మా ప్రార్థన ప్రకారము దయచేయండి. ఉత్తరించు స్థలములోని ఆత్మలు తమ పాపముల కొరకు పొందవలసిన అనిత్య శిక్షలను తొలగింపవలెనని దేవుని వారిని వేడుకొనుచున్నాము. మా ప్రార్థన వినోదరించండి స్వామి. ఆ ఆత్మలు తమ అప్పును తీర్చి మోక్ష భాగ్యమును చేర్చినట్టుగా దేవుని వారిని వేడుకొనుచున్నాము. మా ప్రార్థన వినోదరించండి స్వామి. పుణ్యాత్ములు చేయు వేడుదల చేత ఆ ఆత్మలు మోక్ష భాగ్యము పొందినట్లుగా దేవుని వారిని వేడుకొనుచున్నాము. మా ప్రార్థన వినోదరించండి స్వామి. గురువులు చేయు పూజ వలన వచ్చు మితిలేని ఫలముల చేత ఆ ఆత్మలు మోక్షము ప్రవేశించినట్టుగా దేవుని వారిని వేడుకొనుచున్నాము. పితా పుత్రుల దీర్ఘదర్శులను ఆ ఆత్మలను మీ సముఖములో ఒప్పగించినట్టుగా దేవుని వారిని వేడుకొనుచున్నాము. మా ప్రార్థన వినోదరించండి స్వామి. అపోస్తులను వేద సాక్షులను ఆ ఆత్మలను మీ సన్నిధికి తీసుకుపోవునట్టుగా దేవుని వారిని వేడుకొనుచున్నాము. మా ప్రార్థన వినోదరించండి స్వామి. స్తుతియులను కన్యకలను ఆ ఆత్మలను సింహాసనము మీద కూర్చుండబెట్టునట్టుగా దేవుని వారిని వేడుకొనుచున్నాము. మా ప్రార్థన వినోదరించండి స్వామి. ఈ లోకములో వారలు ఉత్తరించకపోయినందువలన వచ్చిన బాధల నుండి ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. మీ దర్శనము లేని అంధకార స్థలములో నుండి ఉత్తరింప పాప రుణము తీరు పర్యంతరము నిలువవలసిన కఠినమైన స్థలములో నుండి ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. ఈ లోకంలోని కష్టముల కన్నా ఎక్కువైన బాధల నుండి ఉత్తరించడు ఆత్మలను విడుదల పాపములు మన్నించుటలో మీరు చూపెడు మట్టులేని కృపా కటాక్షము చూచి ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. స్లీవ మీద మీరు పొందిన మరణము చేత వచ్చిన మితిలేని ఫలములను చూచి ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. సమాధిలో నుండి సజీవులై లేచుట వలన మీరు మోక్షపు వాకిలిని తెరిచిన దానిని చూచి ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. మీరు పాతాళమునకు దిగి అచ్చటి పుణ్యాత్ములకు దయచేసిన విడుదలను చూచి ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. మరణము జయించి పరలోకమును వేంచేయినప్పుడు శిష్యులకు స్థలమును అమర్చుబోచున్నానని మీరు చెప్పిన దానిని చూచి ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. దేవుని వారు నోయని జల ప్రళయము నుండి రక్షించినట్టులా ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. దేవుని వారు పుణ్యాత్ముడైన జోబును సకల బాధల నుండి రక్షించునటులా ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. దేవుని వారు జూదులను ఈజిప్టు దాసత్వము నుండి రక్షించునటులా ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. దేవుని వారు దీర్ఘదర్శి అయిన దానియేలును సింహముల బోను నుండి రక్షించునటులా ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి. దేవుని వారు పునీత రాయప్పను చెరసాల నుండి రక్షించునటులా ఉత్తరించడు ఆత్మలను విడుదల చేయండి స్వామి.
సర్వేశ్వని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించుడు వారా, మా పాపములను మన్నించండి స్వామి. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించుడు వారా, మా ప్రార్థన ప్రకారము దయచేయండి స్వామి. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించుడు వారా, మా మీద దయగానుండండి స్వామి. ఏలిన వారా, ముగింపు లేని సుఖమును మృతులైన సకల క్రీస్తువులకు దయచేయండి. నిత్య ప్రకాశము వారులకు ప్రకాశించుగాక. ప్రార్థించుదము. సకల విశ్వాసుల సృష్టికర్తయ్యను రక్షకుడునైన సర్వేశ్వర, మీ దాసులు చేసిన పాపముల కొరకు పొందవలసిన శిక్షను తొలగించండి. వారలు ఎప్పుడునూ ఆశించిన మన్నింపును మా భక్తిగల జపముల చేత పొందినట్టులా చేయనవదరించండి. మీతోనూ పవిత్రాత్మతోనూ సదాకాలము జీవించుచు రాజ్య పరిపాలన చేసెడు యేసుక్రీస్తుని దివ్య ముఖమును చూచి ఈ మనవిని దయచేయండి. ఆమేన్. మృతి పొందిన సకల విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వరుని దయచేత సమాధానమునందు నెమ్మది పొందుదురుగాక. ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్యబలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. విజయవాడ మేత్రాసనం, పెజ్జోనిపేట విచారణ. దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు శైలజ, మునిగేటి తనూజ, అనంతకుమార్ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని మరియు కీర్తిశేషులు గుర్రం దాసు, గుర్రం శౌరమ్మ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం బోధన్ విచారణ. దర్శి చిన్నయ్య, శోభారాణి, సుప్రియ, ప్రశాంత్, మల్లవరపు బాలరాజులకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని దర్శి శౌరయ్య, రాజమ్మ, మల్లవరపు సుశీల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని పునీత అంతోని వారి పేరిట కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం డాన్ బోస్కో దేవాలయం. కన్యాదారి ఉమామహేశ్వరరావు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, బిడ్డలకు మంచి భవిష్యత్తు, వ్యాపారంలో అభివృద్ధి దయచేయమని దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం డాన్ బోస్కో దేవాలయం. కన్యాదారి వజ్రావతికి దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు మంచి ఆరోగ్యము, కంచే కాపుదల కొరకు బిడ్డల కుటుంబములలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. భుజంగరావు కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగాను శాంతి సమాధానములు, ఆయుర ఆరోగ్యములు మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ సమర్పిస్తున్నారు. శ్రీకాకుళం మేత్రాసనం పాలవలస విచారణ. పన్నీరు రాజు, విమల, వంశీ, లిఖిత కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగాను శాంతి సమాధానములు, ఆయుర ఆరోగ్యములు దయచేయమని కోరుతూ క్రీస్తురాజు పండుగ సందర్భముగా కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. రాజాదిరాజు బలి పూజకు వేగమిరారే, తండ్రి దేవుని సన్నిధికి పరుగునరారే. రాజాదిరాజు బలి పూజకు వేగమిరారే, తండ్రి దేవుని సన్నిధికి పరుగునరారే. ఆనంద గీతం పాడి పాడి ఉత్సాహ
ఉత్సాహ గీతం పాడి పాడి ఆనంద గీతం పాడి పాడి ఉత్సాహ గీతం పాడి పాడి దీపాల ధూపాల పుష్పాలతో కీర్తించి కొనియాడేదం రారే జనమా. దీపాల ధూపాల పుష్పాలతో కీర్తించి కొనియాడేదం రారే జనమా. రాజాతి రాజు బలి పూజకు వేగమిరారే. తండ్రి దేవుని సన్నిధికి పరుగునరారే. చంపబడిన గొర్రెపిల్ల శక్తి, భాగ్యము, జ్ఞానము, బలము, గౌరవము, వైభవము, స్తోత్రము పొందుటకు యోగ్యమైనది. యేసుక్రీస్తు సదా మహిమాన్వితుడును శక్తిమంతును అగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. అందరికీ శుభోదయం, గుడ్ మార్నింగ్. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, విశ్వవిభుడైనటువంటి క్రీస్తురాజు మహోత్సవ దివ్యబలి పూజకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. విశ్వవిభుడైనటువంటి క్రీస్తురాజు అనగా మనల్ని పాలించేటువంటి రాజు ఆయన మాత్రమే. వ్యక్తిగత జీవితాలు మాత్రమే కాదు, మన కుటుంబ సంఘ జీవితాలన్నిటినీ కూడా పరిపాలించేటువంటి ఒకే ఒక్క రాజు క్రీస్తు భగవానుడు. ఆయన మాత్రమే మన రాజు అని ఈనాడు మనము ఈ పండుగను ఎంతో గొప్పగా చేసుకొనుచున్నాం. మరి ఈ సమయంలో మనము అప్పుడప్పుడు కూడా మన జీవితము ఎలా సాగుతోంది అని ప్రశ్నించుకున్నప్పుడు లౌకికము మరియు ప్రాపంచికమైనటువంటి ఆలోచన ద్వారా మనము నడిపించబడుతూ ఉన్నాం. మనల్ని ఎవరు నడిపించేది? ఈ ప్రపంచంలో మన జీవితము ఎలా కొనసాగుతుందంటే ప్రపంచ ధోరణి, లౌకికమైనటువంటి ఆ సిద్ధాంతాల ఒరవడి ద్వారానే మనం ఎక్కువ శాతం ఇలానే జీవిస్తున్నామని గమనించాలి. ప్రపంచంలో జీవిస్తున్నప్పటికీ కూడా ప్రపంచానికి అతీతముగా క్రీస్తు ప్రభు జీవించమని, ఆయన విలువలు సువార్త విలువలైనటువంటి వాటి ద్వారా జీవితాన్ని కొనసాగించమని ప్రభువైనటువంటి దేవుడు మనకు రాజుగా ఉంటూ మనకు మార్గనిర్దేశకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ సమయంలో దేవుణ్ణి పక్కన పెట్టినటువంటి క్షణాలు, మరి ముఖ్యంగా ప్రపంచముపై పూర్తిగా ఆధారపడినటువంటి పరిస్థితులను గుర్తు చేసుకుంటూ ఆయన మన్నింపును క్షమాపణని కోరుకుందాం. ఓ యేసుదేవా నా ప్రాణదాత కరుణ చూపగరా. నీ ప్రేమ తీరం కనలేని నాకు వెలుగు పంచగరా. ఓ యేసుదేవా నా ప్రాణదాత కరుణ చూపగరా. నీ ప్రేమ తీరం కనలేని నాకు వెలుగు పంచగరా. ఎండమావులలోన
సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనపై దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. దివిలో దేవునికి మహిమ, భువియందు మనుజులకు శాంతి. దివిలో దేవునికి మహిమ, భువియందు మనుజులకు శాంతి. సమాధానము కలుగు సహృదయులందరికీ భువిలో. దివిలో దేవునికి మహిమ, భువియందు మనుషులకు శాంతి. రాజా పరలోక రాజా శక్తి సంపన్న, ఆరాధనలు స్తుతి మహిమలను గౌరవ మహిమలను ఘనమగు దేవా అర్పించేదనయ్యా. వందన గీతం యుగ యుగములు మీకు. దివిలో దేవునికి మహిమ, భువియందు మనుజులకు శాంతి. దివిలో దేవునికి మహిమ, భువియందు మనుజులకు శాంతి. సుతుడా ఏలిన వార దేవుని గొర్రె పిల్ల. పిత యొక్క సుతుడా పాపము తొలగించి ఆలించు మా మొరలను. పితయగు దేవా పరిశుద్ధులు మీరే, ఏలిక మీరే యుగ యుగములు. మహిమ భువియందు మనుజులకు శాంతి. దివిలో దేవునికి మహిమ, భువియందు మనుజులకు శాంతి. సమాధానము కలుగు సహృదయులందరికీ భువిలో. దివిలో దేవునికి మహిమ, భువియందు మనుజులకు శాంతి. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ నిత్య సర్వేశ్వర, విశ్వమంతటిపై రాజ్యాధికారము గల
నీ ప్రియతమ కుమారుని ద్వారా సృష్టినంతటినీ పునరుద్ధరింప చిత్తగించితేవి. మానవ జాతి అంతయో పాపదాస్యము నుండి విముక్తిని పొంది మహావైభవము గలవాడవైన నీ సేవకు అంకితమగునట్లును నిత్యము నీ స్తుతిగానము చేయుచుండునట్లును కృపచూపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము సమూవేలు 2వ గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు. ఇజ్రాయేలీల తెగలన్నీ హెబ్రోనున దావీదు కడకు వచ్చి, మేమందరము నీ ఎముక వంటి వారము, రక్త సంబంధులము. పూర్వము సౌరు పరిపాలించినప్పుడు ఇజ్రాయేలు సైన్యములు నడిపించిన వాడవు నీవే. యావే, నీవు నా ప్రజలకు కాపరివి, నాయకుడవు అయ్యదవని నిన్ను గూర్చే సెలవిచ్చెను అనిరి. పెద్దలందరూ హెబ్రోనునకు రాగా దావీదు యావే సమక్షమున వారితో ఒడంబడిక చేసుకొనెను. అంతటా పెద్దలు అతనిని ఇజ్రాయేలులకు రాజుగా అభిషేకించిరి. ఇది ప్రభువు వాక్కు. కొండలు కోనలు లోయలు మిట్టలు కమ్మని కనువిందు మా జీవితము ఈ జీవనము అన్నీ నీ సొంతం. కొండలు కోనలు లోయలు మిట్టలు కమ్మని కనువిందు మా జీవితము ఈ జీవనము అన్నీ నీ సొంతం. నీకే మహిమా, నీకే ఘనత, నీకే మహిమా, నీకే ఘనత. ఆయన మనలను ప్రియపుత్రుని సామ్రాజ్యంలోనికి సురక్షితముగా తోడుకొని వచ్చెను. 2వ పట్టణము పునీత పౌలు కొలస్సీలకు రాసిన 2వ లేఖ 1వ అధ్యాయము 12వ వచనం నుండి 20వ వచనం వరకు. సహోదరులారా, తన పవిత్రుల వారసత్వములో వెలుగునందు భాగస్థులగుటకు మిమ్ములను యోగ్యులనుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతలు తెలుపుకొనుచున్నారు. ఆయన మనలను అంధకార శక్తి నుండి విడిపించి తన ప్రియపుత్రుని సామ్రాజ్యంలోనికి సురక్షితంగా తోడుకొని వచ్చెను. ఆ కుమారుని మనలను మూలముగా మనకు స్వేచ్ఛ లభించినది, మన పాపములను క్షమింపబడినవి. క్రీస్తు అదృష్టయున్న దేవుని ప్రత్యక్ష రూపము. ఆయన సమస్త సృష్టిలో తొలుత జన్మించిన పుత్రుడు. ఏలైనా దేవుడు ఆయన ద్వారా పరలోక భూలోకములందు కంటికి కనిపించని అన్ని వస్తువులను, ఆధ్యాత్మిక శక్తులను, ప్రభువులను, పాలకులను, సింహాసనములను, అధికారులను కూడా సృజించెను. దేవుడు సమస్త విశ్వమును ఆయన ద్వారా ఆయన కొరకు సృష్టించెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనయే సమస్తమునకు ఆధారభూతుడు. ఆయన తన శరీరమైన శ్రీసభకు శిరస్సు. సమస్తమున ఆయనయే ప్రథముడగుటకు ఆయన ఆది అయి ఉండి మృతుల నుండి లేచిన వారిలో ప్రథమపుత్రుడు. దేవుని సొంత నిర్ణయమును అనుసరించి
ఈ కుమారునిలో దేవుని సంపూర్ణ స్వభావము మూర్తిభవించినది. ఈ కుమారుని ద్వారా సమస్త ప్రపంచమును తిరిగి తనతో సమాధానపరచుకొనుటకు దేవుడు నిశ్చయించెను. పరలోక భూలోకంలో యందలి సమస్త వస్తువులను ఆయన తన కుమారుని శిలువ బలి ద్వారా తనతో సమాధానపరచుకొనెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. రాజుల రాజా ప్రభువుల ప్రభువ రానయ్యున్నవాడా, రాజుల రాజా ప్రభువుల ప్రభువ రానయ్యున్నవాడా. మహిమా మహిమా ఆ యేసుకి, మహిమా మహిమా మన యేసుకి, మహిమా మహిమా ఆ యేసుకి, మహిమా మహిమా మన యేసుకి. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమా కలుగునుగాక. లూకా శుభవార్త 23వ అధ్యాయము 35వ వచనము నుండి 43వ వచనం వరకు. ప్రజలు సిలువ చెంత నిలుచుండి ఇది అంతయు చూచుచుండిరి. ఇతడు ఇతరులను రక్షించెను, కానీ ఇతడు దేవుడు ఎన్నుకొనిన క్రీస్తు అయినచో తనను తాను రక్షించుకొని నిమ్ము అని అధికారులు ఆయనను హేళన చేసిరి. సైనికులు కూడా ఆయనకు దగ్గరగా వచ్చి పులిసిన ద్రాక్షారసమును ఇచ్చి, యూదుల రాజువైనచో నిన్ను నువ్వు రక్షించుకొనుము అని పరిహసించిరి. ఇతడు యూదుల రాజు అని ఫలకమును రాసి శిలువ పైభాగమును ఉంచిరి. శిలువ వేయబడిన నేరస్తులలో ఒకడు, నీవు క్రీస్తువు గదా, అయినచో నిన్ను నువ్వు రక్షించుకొని మమ్ములను కూడా రక్షింపుము అని ఆయనను నిందింపసాగెను. రెండవ వాడు వానిని గద్దించుచు, నీవు దేవునికి భయపడవా? నీవు కూడా అదే శిక్షను పొందుచున్నావు కదా. మనకు విధించిన శిక్ష న్యాయసమ్మతమైనది. మనము మన పనులకు తగు ఫలము అనుభవించుచున్నాము. కానీ ఈయన ఏ తప్పిదము చేసి ఎరుగడు అని యేసు వంకకు తిరిగి, యేసు, నీవు నీ రాజ్యంలో ప్రవేశించినప్పుడు నన్ను జ్ఞాపకం ఉంచుకొనుము అని విన్నవించెను. యేసు వానితో, నేడే నీవు నాతో కూడా పరలోకమున ఉందువు అని నీతో నిజముగా చెప్పుచున్నాను అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారం, మనం ఈ మధ్య కాలంలోనే ఒక గీతమును విన్నాం. విశ్వవిభుడవు ప్రాణహితుడవు, విశ్వవిభుడవు
ప్రాణహితుడవు, జ్ఞానఘనుడవు, ప్రేమమయుడవు, జ్ఞానఘనుడవు, ప్రేమమయుడవు, కృపను చూపే కృపామయుడవు, కృపను చూపే కృపామయుడవు. గట్టిగా చెప్పలు కొడదాం. నాకు కాదు, క్రీస్తు అయినటువంటి క్రీస్తు భగవాన్కి కొన్ని మాటల్లో, కేవలము కొన్ని మాటల్లో ఆ క్రీస్తు భగవానుడు మన రాజు అని చెప్పుకోవడానికి ఎలా చెప్పుకోవచ్చు అంటే, మీరు విశ్వవిభుడవు, ప్రాణహితుడవు, జ్ఞానఘనుడవు మరియు ప్రేమమయుడవు, అంతకు మించి కృపను ఇచ్చేటువంటి కృపామయుడవు. అందులకే నీవంటే నాకు ఇష్టం. ఈ లోకంలో అనేకమైనటువంటి మతాలు ఉన్నాయి, అనేకమైనటువంటి సిద్ధాంతాలు ఉన్నవి. దెర్ ఆర్ మెనీ ఫిలాసఫీస్ అండ్ థియరీస్. అయినప్పటికీ నేను నిన్ను మాత్రమే ఎందుకు ఆరాధిస్తున్నాను, లేక క్రీస్తు ప్రభువును మాత్రమే మనము ఎందుకు ఆరాధించాలి అనంటే ఇదే జవాబు. ఓ ప్రభు, మీరు విశ్వవిభుడవు, ప్రాణహితుడు, ప్రాణాన్ని దయచేసినది నీవే. ఆ ప్రాణము దయచేసిన తర్వాత ఆ ప్రాణముకు కావలసినటువంటి ప్రేమను సమకూర్చువాడవు నీవే. ఒకవేళ నేను దారి తప్పి నేను అటుగా ఇటుగా వెళ్ళినప్పుడు నాకు జ్ఞానాన్ని వసిగేటువంటి జ్ఞానధనుడవు మరియు కృపను వసిగేటువంటి కృపామయుడవు తండ్రి. కావున నీవే నా రాజు, నీవు మాత్రమే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అని తల్లి అయినటువంటి శ్రీసభ ఇలాంటి భావనతో, ఇలాంటి భక్తి పారవశ్యంతో మనమంతా కూడా ఒకే శ్రీసభగా ఏకత్రిత్వ సర్వేశ్వరిని ఆరాధించాలని మనందరినీ కూడా కోరుతూ ఉన్నది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారం, ఈ క్రైస్త కింగ్ విశ్వవిభుడైనటువంటి క్రీస్తురాజు మహోత్సవము నేపథ్యమును గమనించినట్లయితే, ఎందుకు ఈ పండుగ ఈరోజు మాత్రమే ఏర్పాటు చేసుకున్నాం, ఈ పండుగ యొక్క ఆవశ్యకత, విశిష్టత ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, అది 1925వ సంవత్సరం, 25 మరి ముఖ్యంగా 40కి మధ్యలో కొన్ని సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి. అలా గడిచేటువంటి సమయంలో ప్రపంచము ఏ విధముగా ఉన్నది, ఎలాంటి ధోరణిలో ఈ ప్రపంచం వెళుతూ ఉన్నది అని మనము ధ్యానం చేసినట్లయితే కొన్ని విషయాలు మనకు బయటపడుతున్నాయి. ఆ 1925వ సంవత్సరము ఒక లేఖను రాస్తున్నాడు మన భక్తినాథ పోపు గారు. తను రాసినటువంటి లేఖ క్వాస్ ప్రైమాస్ అనేటువంటి ఆ లేఖలో ఆయన చెబుతున్నాడు, ఇదిగో ఈ ప్రపంచ ధోరణి, మనము నివసిస్తున్నటువంటి ఈ విశ్వమండలము కొన్ని బాధలతో, కొన్ని కష్టాలతో, లేకుంటే కొన్ని సిద్ధాంతాలతో ఉన్నది. ఆ సిద్ధాంతాలకి మనము పడిపోకూడదు, వాటికి అతీతముగా మనము లేవాలి, వాటికి అతీతముగా మనము జీవించాలి, వాటికి మనం పడిపోకూడదు. అంతకు మించినటువంటి జీవితాన్ని దేవుడు మన నుండి కోరుకుంటున్నాడు అన్నటువంటి ఆలోచనతో ఆయన 4 విషయాలని మన ముందు ఉంచుతూ ఉన్నాడు. మరి ఆ 1925 నుండి మరియు ముఖ్యంగా 40 మధ్యలో చూస్తే ఈ ప్రపంచమంతా కూడా యుద్ధ వాతావరణంతో ఉంది. ఇప్పటికీ కూడా అవి కొనసాగుతూనే ఉన్నాయి. యుద్ధ వాతావరణం, ఒక దేశము మరొక దేశంపై, ఒక రాజ్యము మరొక రాజ్యంపై దండెత్తి రావడము, శాంతి అన్నటువంటి ఆలోచనతో శాంతిని నెలకొల్పడానికి నేను యుద్ధం చేస్తూ ఉన్నాను, మా దేశం ఈ ప్రపంచమంతా కూడా శాంతి నెలకొల్పడం కోసం ఆ దేశంపై యుద్ధము నెరుపుతూ ఉన్నది, కావున మీరు కూడా సహకరించండి అని హింసా మార్గంలో, మళ్ళీ చెప్తున్నాను, హింసా మార్గంలో శాంతిని నెలకొల్పడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి రోజులు అవి. రెండవ కారణం ఏమిటంటే నాస్తికమైనటువంటి భావాలు. దేవుడు ఉన్నాడా, దేవుడు చూస్తున్నాడా, అసలు దేవునితో నాకేంటి పని, నేను మా అమ్మా నాన్నల ఆ సృజన వలన నేను జన్మించాను, నా జీవితం ఇంతటితో ముగుస్తుంది, ఈ మధ్యలో దేవుడు, గుడులు, గోపురాలు, ఆలయాలు, గంటలు వగైరా వగైరా అవసరమా అన్నటువంటి ఆలోచన భావాలు కూడా వస్తూ ఉన్నాయి. చాలామంది
దేవుని పైన నమ్మకాన్ని కోల్పోతున్నారు. ఒకవైపున యుద్ధ వాతావరణము, యుద్ధముతో శాంతి కలుగుతుందని కొంతమంది అనుకుంటుంటే, మరోవైపున ఇదిగో ఈ నాస్తికమైనటువంటి భావాలు, దేవునితో సంబంధమే లేదు, నాకున్నటువంటి ఈ జ్ఞానము, ఏం జ్ఞానం అది? మిడిమిడి జ్ఞానం, సంపూర్ణమైనటువంటి జ్ఞానము కాదు. ఉన్నటువంటి ఈ జ్ఞానముతో నేను బతకవచ్చు, నేను నా జీవితాన్ని కొనసాగించవచ్చు అన్నటువంటి ఆ ఆలోచనలో ఈ తండ్రి, మన పోపు గారు ఈ లేఖను రాస్తున్నాడు. మూడవ కారణం, ఆయన వ్రాస్తున్నటువంటి లేఖకు లేకుంటే ఈ పండుగకు నేపథ్యమును గమనిస్తే, మూడవ కారణం ఏమిటంటే వంశ పరిపాలన. మనల్ని ఎవరు పరిపాలించాలి? ఈ రోజున మనల్ని మన కుటుంబాలని, మన సమాజమును ఎవరు ఏలుతూ ఉన్నారు, ఎవరు పాలిస్తున్నారంటే అది క్రీస్తు భగవానుడని మనము బాహాటముగా, ప్రత్యక్షముగా చెప్పగలుగుతూ ఉన్నాం. కానీ నాటి పరిస్థితుల్లో వంశపాలన, వంశముకు సంబంధించినటువంటి రాజులు ప్రపంచాన్ని ఏలుతూ ఉన్నారు. ప్రజాస్వామ్యమునకు ఎక్కడా కూడా అంతు లేదు. రాజ్యముకు సంబంధించినటువంటి వారి వారసులు, ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ బిడ్డలు తరాలు వాళ్ళే పాలన చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక లోపం ఉన్నది. అతడు మంచి రాజు అయితే పర్వాలేదు, దేవుణ్ణి నమ్ముకున్నటువంటి రాజు అయితే ఇంకా మంచిది. కానీ ఒక్కసారి రాజ్య పాలనకి, రాజ్యాధికారము పొందిన తర్వాత, మరి ముఖ్యముగా ఆ సింహాసనమును అధిష్ఠించిన తర్వాత మనిషిగా ఉండడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఒప్పుకుంటారా? ఒక మనిషి సింహాసనము అనేటువంటి దానిపైన కూర్చున్న తర్వాత అప్పటి నుంచి మనిషిలా ఉండడు, గాలిలో తేలిపోతూ ఉంటాడు, గాలిలో ఊగుతూ ఉంటే మేఘాలలో తిరుగుతూ ఉంటాడు. ఆయనకు పూజలు చేయాలి, ఆయనకు హారతులు పట్టాలి, ఆయనకు వగైరా. దేవుణ్ణి ఏ విధంగానైతే కొలుస్తామో, దేవుణ్ణి ఏ విధంగానైతే ఆరాధిస్తామో అలాంటి ఆరాధనే ఆ రాజు కూడా కోరుకుంటాడు. అలాంటి ఆరాధన, అలాంటి విషయాల్ని ఆయన కూడా ఆ భావాలతో ఆయన ఆశపడతాడు. కాబట్టి వంశ పరిపాలన అన్నటువంటిది కూడా ఒక సమస్య. మనిషికి కొంత మాత్రమే జ్ఞానం ఉంటుంది. అటు తర్వాత దేవుని పైన ఆధారపడినప్పుడు ఆ దేవుడు తగిన జ్ఞానమును సమకూర్చుతాడు అన్నటువంటి ఆ జ్ఞానము వారికి ఉండదు. అందువలన మనిషిగానే మారిపోతూ ఉంటాడు. ఇంకా ఎంతగా మారుతాడంటే జంతువుగా మారినా ఆశ్చర్యం లేదు. ఆ కాలంలో మనకు హిట్లర్ తెలుసు, ఇంకా ఇతరమైనటువంటి విషయాలన్నీ కూడా సాంఘిక శాస్త్రంలో మరియు చరిత్రలో జరిగితే ఇవన్నీ కూడా మనకు కనిపిస్తాయి. ఆ విధంగా మూడవ కారణాన్ని చూపుతున్నాడు. నాలుగవ కారణం వచ్చేసి నేను ఇప్పటికే కొద్దిగా చెప్పినటువంటి విధంగా అధికార దుర్వినియోగం అన్నటువంటి నాలుగవ కారణం. చూడండి ప్రియమైనటువంటి సహోదరులారా, ఒక రచయిత ఈ విధంగా చెప్తున్నాడు, when God really wants to bless you, he will bless you with an authority. ఆ అథారిటీ అంటే నిన్ను దేవుడు ఆశీర్వదించాలనుకున్నప్పుడు నీకు మహిమతో కూడినటువంటి ఒక అధికారమును ఇస్తాడు. an elevation in our personal community life, ఒక అధికారమును, ఒక బాధ్యతను ఇస్తాడు. ఎందుకు? నిన్ను ఇష్టపడుతున్నాడు మరియు నువ్వు బాధ్యతగా ఉంటావని. అయితే ఆ చిన్న అయినటువంటి బాధ్యతను స్వీకరించి నీవు మంచిగా పరిపాలన చేస్తే ఇంకా ఉన్నతమైనటువంటి ఆసనాలకు నిన్ను లేవనెత్తుతాడు. లేదు అంటే విత్ ద సేమ్ అథారిటీ గాడ్ విల్ డిస్ట్రాయ్ యూ. అదే అధికారముతో నిన్ను దించుతాడు, నిన్ను అదో గతి పాలవుతాం. అందుకే అధికార దుర్వినియోగానికి పాల్పడినప్పుడు ప్రజలకు సరి అయినటువంటి సస్యశ్యామలమైనటువంటి పరిపాలన అందదు. దేవుడే మనల్ని రాజ్య పరిపాలన చెయ్యాలి అన్నటువంటి 4 కారణాలతో భక్తినాథ పోపు గారు ఈ పండుగను ఏర్పాటు చేస్తున్నాడు. ఇదిగో మనకు యుద్ధాల వలన శాంతి జరగదు, దేవుని పట్ల ఆ నైతికమైనటువంటి
నాస్తికమైనటువంటి భావాల వలన నువ్వు దేవుణ్ణి కూడా సాధించలేవు. అధికార దుర్వినియోగం వలన నువ్వు ఎటుగానో ప్రయాణం చేస్తావు. తర్వాత వంశ పరిపాలన కాదు, నేనే నీ రాజుగా ఉంటాను అన్నటువంటి ఆలోచనని మనకందరికి అందించడానికి విశ్వవిభుడైనటువంటి క్రీస్తు రాజే మన రాజు. ఆయన అందించినటువంటి నీతి, న్యాయము, ప్రేమ, కరుణ అన్నటువంటి ఈ విలువలతోనే మన జీవితాలు కొనసాగాలి అని ఆయన చెబుతున్నాడు. అలా గుర్తు చేయడానికి, లేకుంటే అప్పుడప్పుడు మనం పడిపోతాము కాబట్టి ఇలాంటి భావనతో నీవు మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకొని క్రీస్తురాజును నీవు పూర్తిగా అంగీకరించాలి అన్నటువంటి ఆలోచనతో ఆ భక్తినాథ పోపు గారు ఈ పండుగను ఏర్పాటు చేసి ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి క్రీస్తు ప్రభువు ఏర్పాటు చేసినటువంటి ఆ రాజ్యం ఎలాంటిది అని రెండవ ధ్యానాంశంలోనికి ప్రవేశం చేద్దాం. క్రీస్తు ప్రభు ఏర్పాటు చేసినటువంటి ఆ రాజ్యము మొట్టమొదటిగా ప్రేమ రాజ్యము, ప్రేమతో కూడినటువంటి రాజ్యము. యోహాను శుభవార్త 13వ అధ్యాయము 34వ వచనాన్ని గమనించినట్లయితే, నేను మీకు ఒక నూతన ఆజ్ఞనిచ్చుచున్నాను, మీరు ఒకరినొకరు ప్రేమింపుడు, నేను మేము ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడు. ఒక రాజ్యానికి సంబంధించినటువంటి వారమైతే, ఉదాహరణకి ఈ ఎంజాల అన్నటువంటిది ఒక రాజ్యము అని అనుకుందాం. ఈ రాజ్యానికి రాజు మన విచారణ గురువులు అని అనుకుందాం. అయితే ఈ రాజ్యానికి సంబంధించినప్పుడు ఫాదర్ గారు అప్పుడప్పుడు అనౌన్స్మెంట్లు చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. అనౌన్స్మెంట్ టైం కల్లా ఇంటికి పోతారా? సబ్సాన్ తీసుకొని ఇంకంతే, అమ్మ చెప్తానే ఉంటారులే ఎందుకు తీయని వెళ్ళిపోతారేమో. అప్పుడు ఏం చెప్తాడు ఆయన? సొంత ఏమని చెప్తాడా? అమ్మా, నాకు ఇంటికాడ 4 ఎకరాలుంది, సరైన గిట్టుబాటు ధర రావట్లేదు, ఎంజాల్లో చాలామంది ఉన్నారు, మీరు వచ్చి ఆ గిట్టుబాటు ధరకు ఎవరైనా కొంటారా అని చెప్తాడా? ఆర్ యు ఆల్ విత్? అందరు నాతోనే ఉన్నారా? ఉన్నవాళ్ళు చేతులు దించండి. అబ్బా, పర్ఫెక్ట్. గట్టిగా చప్పలు కొడదాం. ఒక్కడు కూడా నా మాటని వినటం లేదు. ప్రైజ్ ద లార్డ్. అవి చెప్పడు కదా. ఏం చెప్పడు ఆయన? ఏం చెప్తాడు? వచ్చినప్పుడు రాబోయేటువంటి వారములో ఎలాంటి పండుగలు ఉన్నాయి, ఎలాంటి యాక్టివిటీస్ మన విచారణలో ఉన్నవి, లేకుంటే గత వారం ఎలా జరిగింది అన్నటువంటి విషయాలనే చెప్తాడు. ఇంకా ముఖ్యమైతే మరి దైవార్చన వచ్చే వారం ఎలా ఉండబోతుంది, మీరు ఎలా సిద్ధపడాలి అని మాత్రమే చెప్తాడు. అదేవిధంగా మనము కూడా ఈ ఎంజాల్ అన్నటువంటి విచారణ అన్నటువంటి రాజ్యానికి సంబంధించినటువంటి వారముగా ఆయన చెప్పినట్లుగానే మనం నడుస్తాం. ఆయన ఎవరి పేరిట చెప్తున్నాడంటే క్రీస్తు రాజు పేరిట ఆయన చెప్తున్నాడు. అంతకు మించి ఏమనుంటే మన తర్వాత మాట్లాడుకోండి, అంతకు మించి కూడా ఏమీ ఉండదు. అదేవిధంగా క్రీస్తు ప్రభువు తన రాజ్యానికి కొన్ని విషయాలని, కొన్ని విలువలని మూలాలుగా చేసుకున్నాడు. ఆ రాజ్యానికి సంబంధించినటువంటి వారు ఇవి పాటించాలి. అందులో ప్రప్రథమమైనటువంటిది ప్రేమ. ప్రేమ అన్నటువంటి విలువలతో మనము జీవించాలి. ఆ వాక్యములో, ఇదిగో నేను మిమ్మల్ని ఏ విధంగానైతే ప్రేమించానో మీరు సైతము ఒకరినొకరు ఈ విధంగానే ప్రేమించుకోవాలి. ప్రేమ అనగానే ఎట్లా పడితే అట్లా లవ్ చేసుకోవచ్చు, ప్రేమించుకోవచ్చు. అదే లోక ధోరణి. అందుకే ఈ లేఖలు, అందులకే ఈ పండుగలు అన్నటువంటివి వస్తూ ఉన్నాయి. ప్రేమ అనగానే అందరికీ తెలుసు, ఎలాగైనా ప్రేమ, ఎవరితోనైనా ప్రేమ, ఎంత దూరమైనా ప్రేమ, ఏ చోటైనా ప్రేమే. ఏంది ప్రేమ అంటే? అందుకే క్రీస్తు భగవానుడు చెబుతున్నాడు. ఏం చెప్తున్నాడంటే, ప్రేమ అన్నటువంటిది ఎలా ఉండాలంటే, ఆయన సిలువను మోస్తూ ఉన్నటువంటి సమయంలో ఓ విషయాన్ని చెబుతున్నాడు. చేస్తూ సిలువను మోస్తూ ప్రేమ కోసం తప్పిస్తూ ఆయనను కొన్ని ప్రశ్నలు, 2 ప్రశ్నల్ని అడుగుతాడు. ప్రేమ రాజ్యానికి సంబంధించినటువంటి వాడవైతే ఈ 2 పనులను మీరు చేస్తారా? నీవు నా రాజ్యానికి సంబంధించినటువంటి వాడవైతే ఈ 2 పనులను నీవు చేస్తావా? ప్రైజ్ ద లార్డ్. 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 చేస్తావా సిలువ సంతకం?
మోస్తావా ప్రేమ పతాకం, చేస్తావా సిలువ సంతకం, మోస్తావా ప్రేమ పతాకం. ఈ రాజ్యానికి సంబంధించినప్పుడు ఏం మోయాలి? మన అస్త్రాలు, మన పనిముట్లు, లేకుంటే మన ఆయుధాలు ఏమి అంటే ప్రేమ పతాకం, జెండా. ప్రేమ అన్నటువంటి ఆ జెండని నీవు మోస్తావా అని అడుగుతున్నాడు. మోస్తారా? మోస్తాం అన్నటువంటి వాళ్ళు చేతులు ఎత్తాలి. జెండా చేయి లేపకుండా జెండా ఎగరదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చేతులు లేకుండా జెండా ఏ దేశంలో కానీ ఏ ప్రాంతంలో కానీ ఎగరదు. కాబట్టి ప్రభు అన్నటువంటి విధంగా ఈ ప్రేమ పతాకముని, ప్రేమ అన్నటువంటి జెండాను నేను మోస్తాను. రెండవ ప్రశ్న ఆయన అడుగుతున్నది, చేస్తావా సిలువ సంతకం? అంటే ఈ సిలువ పైన నీ సంతకం నాకు కావాలి. ప్రభు, మీరు ఎవరి కోసం కష్టపడుతున్నారు, ఎవరి కోసం ఈ సిలువను మోస్తున్నారు అనేటువంటి ఆలోచన నాకు తాకినప్పుడు, నా కోసం నా పాపముల భారాన్ని నీవు మోస్తున్నావు కాబట్టి ఈ పాపపు భారమును, ఈ పాపమునంతటిని కూడా నీ సిలువలో వేసి నీతో పాటు నేను సిలువను మోస్తాను అనే సంతకాన్ని నీవు చేస్తావా? ఇంతకు మించి నేను ఎంతసేపు మొత్తుకున్నా ఇదే అవుతుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. మనమందరము పైకి లేచి మన విశ్వాసమును ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేటుకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. మన వ్యక్తిగత కుటుంబ అవసరముల కోసం ప్రార్థన చేసుకుందాం. ఓ పరలోక భూలోక రాజా, క్రీస్తురాజు యొక్క ఆశీర్వాదములకై ఈరోజు ఇచ్చట చేరి ప్రార్థించున్న మా అందరినీ ప్రత్యేకముగా దీవించండి. మీరే ఎచ్చోటను ఎల్లవేళలా మా హృదయములకు మా ఆత్మలకు రాజువై ఉన్నారు. కావున మా కుటుంబములో శాంతిని సమాధానమును దయచేయచు ప్రతి ఒక్కరిని దీవించండి. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. రాజనమిదియే నీలేశ్వరా, నీ దాసుల కానుక మన్నించవా. నీ రాజనమిదియే నిఖిలేశ్వరా, నీ దాసుల కానుక మన్నించవా. నీ రాజనమిదియే నిఖిలేశ్వరా. రాలేము మేము, నువ్వు కోరిన కానుక తేలేము మేము.
రాలేము మేము, నువ్వు కోరిన కానుక తేలేము మేము. మా తనువు మనసు నీకే అర్పించేము, మా తనువు మనసు నీకే అర్పించేము. అర్పణ చేయగా వచ్చాము మేము, నీరాజనమిదియే నిఖిలేశ్వరా. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పిస్తున్న బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమన్నట్లా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, మాకు నీతోనూ మా సోదరి సోదరులతో గల సఖ్యతకు గుర్తుగా మేమర్పించు ఈ బలిని స్వీకరింపుము. ఈ బలి ద్వారా శాంతి సమైక్య వరములు మాకు లభించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైన నీ జనితైక కుమారుడును మా ప్రభువునైన క్రీస్తును నిత్య యాజకునుగాను సమస్త సృష్టికి రాజుగాను ఆనందముతో అభిషేకించితివి. అతడు శిలువ మీద సమాధాన బలిగా తనను తాను సమర్పించుకొని తన ప్రాణ త్యాగము ద్వారా మానవ జాతినంతటిని రక్షించెను. సర్వశక్తిమంతుడవును తన తండ్రియునైన నీకు శాశ్వతమును విశ్వవ్యాప్తమునైన రాజ్యమును అర్పించు నిమిత్తము సకల సృష్టి వస్తువులను తన పాలనకు లోబరుచుకొనెను. సత్యమునకు జీవమునకు నిలయమైన రాజ్యమిదియే, పావిత్రమునకు అనుగ్రహమునకు మూలమైన రాజ్యమిదియే. నీతి ప్రేమ సమాధానములతో వెలయు రాజ్యమిదియే. కావున సకల పునీతులతోనూ దూతలతోనూ ఏకమై నిన్ను సదా స్తుతించుచు నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, స్వర్గీయ సింహాసనములో ఉన్న త్రియేక దేవుడు పరిశుద్ధుడు. స్వర్గీయ సింహాసనములో ఉన్న త్రియేక దేవుడు పరిశుద్ధుడు. అత్యున్నతమైన శక్తి గల నామం పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధుల్. అత్యున్నతమైన శక్తి గల నామం పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధుల్.
పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. ఏలిన వారి నామమున వచ్చెడి వారు ధన్యులు. హోసాన స్తుతి గీతం పాడండి. హోసాన 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 స్తుతి గీతం పాడండి. హోసాన హోసాన హోసాన. అత్యున్నతమైన శక్తి గల నామం పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధుల్. అత్యున్నతమైన శక్తి గల నామం పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధుల్. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచు ఉన్నాము. ఈ విధమునివి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా ఏలిన వారా, నా సర్వేశ్వర. ఆ విధముగనే భోజనానంతరము పాత్రము నందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా ఏలిన వారా, నా సర్వేశ్వర. ఇది విశ్వాస రహస్యము. యేసువా నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. మా యేసువా కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుతూ జీవమును సిగప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుతూ ఉన్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచూ ఉన్నాము.
క్రీస్తు శరీర రక్తమునందు పాలివారు మగమమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచు ఉన్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును, మా పూలంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానముగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికర ముందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్న తల్లి మరియ మాతతోను, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితముల భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. ఆమేన్. మనమందరము పైకి లేచి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను ప్రార్థించుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచూ ఉందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుతున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్లాం, ఇదిగో లోకము యొక్క పాపమును పరిహరించెడు వారు, వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనల్ని నిత్య జీవితములకు కాపాడునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా భిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్.
ప్రభుని ప్రేమ విందు, విభుని స్నేహ విందు, పదము చూపు విందు, పరము చేర్చు విందు. ప్రభుని ప్రేమ విందు, విభుని స్నేహ విందు, పదము చూపు విందు, పరము చేర్చు విందు. పాపహరణ విందు, శాపచరణ విందు, విజయమిచ్చు విందు, యేసుక్రీస్తు విందు. పాపహరణ విందు, శాపచరమ విందు, విజయమిచ్చు విందు, యేసుక్రీస్తు విందు. ధరణి పైన సత్యమును చాటను ధర్మపీఠ విందు, కరుణ పైన నిత్యమును కోరును ధర్మకోట విందు. ధరణి పైన సత్యమును చాటును ధర్మపీఠ విందు, కరుణ పైన నిత్యమును కోరును ధర్మకోట విందు. ప్రభుని ప్రేమ విందు, విభుని స్నేహ విందు, పదము చూపు విందు, పరము చేర్చు విందు. ప్రభుని ప్రేమ విందు. పునీత ఇన్యాస వారు చేసిన ప్రార్థన. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా, నాకు తృప్తి కలుగునట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కల నుండి కారపడ నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన ఆలకించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మేము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకోనండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్మల్ని స్తుతింతునుగాక. ఈ యొక్క దివ్య పూజ బలను సమర్పించినటువంటి రెవెరెండ్ ఫాదర్ అనకల్ల ప్రశాంత్ గారికి, దివ్యవాణి ప్రొడక్షన్ డైరెక్టర్, ఇక్కడికి వచ్చినందుకు చాలా చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని మనకి అనుగ్రహించినందుకు, తెలిపినందుకు, చాలా చక్క దివ్య పూజ బలి పాటల పూజలు చాలా చక్కగా చేసినందుకు మా హృదయపూర్వక మనందరి తరపున, ఫాదర్ తరపున, సిస్టర్ల తరపున, మన గ్రామ ప్రజల తరపున, అందరి తరపున ఒక్కసారి మన కరతాళ ధ్వనులతో అభినందనలు తెలియజేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ డియర్ ఫాదర్. టుడేస్ దివ్యవాణి టీవీ ఛానల్ దాతలు, మన ప్యారిషనర్స్ మరియు డివోటీస్ ఆఫ్ ఇన్ఫెంట్ జీసస్, బాలయేసు భక్తులకు, మన విచారణ ప్రజలందరికీ ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మన యొక్క విన్నపాలు దేవుడు మనకు చేసిన మేలుల కృతజ్ఞతగా మంచి ఆయురారోగ్యాలు ప్రసాదించాలి అని, శాంతి సమాధానాలు దయచేయాలని, ప్రత్యేకమైన ఉద్దేశాల కోసం మరియు మన పిల్లల యొక్క చదువుల కోసం దేవుడు జ్ఞానాన్ని, తెలివిని, భక్తిని, విశ్వాసాన్ని దయచేయాలని, ముఖ్యంగా అద్భుత బాలయేసు యొక్క దీవెనలు మన పిల్లలపైన ఉండాలి అని, వారికి తోడుగా ఉండాలి అని, మరియు మన కుటుంబాల్లో మరణించినటువంటి వారందరికీ నిత్య విశ్రాంతిని దయచేయాలని ఈ యొక్క దివ్య పూజ బలిని సమర్పించడం జరిగింది. దయచేసి దాతలుగా ముందుకు రావాల్సింది మనవి చేస్తున్నాను. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి దివ్య బలి పూజను సమర్పించడానికి నన్ను ఆహ్వానించినటువంటి ఫాదర్ జయరాజు గారికి నేనెంతో కృతజ్ఞుడను. చాలా సంవత్సరాల తర్వాత ఇక్కడ దివ్య బలి పూజను సమర్పిస్తున్నాను. అద్భుత బాలయేసు అనగానే చాలా సెంటిమెంట్. మరి ఈ పీఠంలో, ఈ శాంక్చువరీలో చేయాలన్నటువంటి కోరిక, ఆశను మరి రూపమునిచ్చినటువంటి ఫాదర్కి నా హృదయపూర్వక ధన్యవాదాలను తెలియజేస్తాను. గట్టిగా చప్పలు కొడదాం. అది మాత్రమే కాదు, దివ్యవాణి టీవీ ఛానల్ కోసం ఇక్కడ అదే పనిగా మరి కౌన్సిల్ మెంబర్స్తో, మీతో అందరితో కూడా మాట్లాడి మనం కేవలము
దివ్యవాణి పోషణలో భాగస్థులం అవుతున్నాం అన్నటువంటి గొప్ప తలంపును మీకు క్రియేట్ చేసి ప్రతి వారము కూడా ఇక్కడి నుండి దివ్య బలి పూజను మాకు అందిస్తూ ఉన్నారు. మరి అడగగానే ద ఫేస్ ఆఫ్ ది ఫేస్లెస్ అన్నటువంటి మూవీ గురించి 3 రోజుల నుంచి ఫాదర్ చెబుతూనే ఉన్నాడు, వాట్సాప్ ద్వారా తెలియజేస్తూనే ఉన్నారు. ఇంతకు ఫాదర్ని మించినటువంటి ప్రమోటరు మాకు ఎవరు కూడా లేరు. ఫాదర్ గారు ఎంతగానంటే అది మనం చూడాల్సినటువంటి మూవీ. ఈరోజు శుక్రవారం రోజున 14 సినిమాలు రిలీజ్ అయ్యాయి 2 రాష్ట్రాలలో. 14 సినిమాలకి నిలబెట్టుకొని ధీటుగా రన్ అవుతున్నాయి. ఈరోజు అటు సైడ్గా చీరాల మరి భీమం ఇక్కడంతా కూడా షోలు పెంచాం. 50 థియేటర్స్ పోయి ఇప్పుడు 100 థియేటర్స్లలో ఆడుతూ ఉంది. కాబట్టి మన విచారణ గురువులు మరి మీరంతా కలిసి చేస్తున్నటువంటి ఈ సాయమును బట్టి టీసీబీసీ బిషపుల తరపున గౌరవ CEO అయినటువంటి ఫాదర్ లూద్రాజ్ గారి తరపున చేతులెత్తి హృదయపూర్వక ధన్యవాదాలను తెలియజేస్తున్నాను. ప్రభువు కలకాలము రాజుగా ఉండి పరిపాలనము చేయును. ప్రభువు శాంతి సమాధానములతో వారిని దీవించును. ప్రార్థించుదము. ఓ ప్రభువా, శాశ్వత జీవనదాయకాహారముతో మేమిప్పుడు సంతృప్తి చెంది ఉన్నాము. సర్వమునకు రాజు క్రీస్తు అనియు మా ప్రభువు అనియు అంగీకరించి ఆనందించు మేము అతని సువార్తానుసారముగా జీవించి స్వర్గరాజ్యములో అతనితో కలిసి నిత్యము ఆనందించున్నట్లు మాకు కృప చూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి విశ్వవిభుడైనటువంటి క్రీస్తు సేవలో ఆయన సేవలో తరించుదము. సర్వేశ్వరునికి వందనములు. జయశీలుడా మా యేసయ్యా, జీవించువాడా యేసయ్యా. జయశీలుడా మా యేసయ్యా, జీవించువాడా యేసయ్యా. జీవమిచ్చువాడా స్తోత్రము నా